సార్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావన తీశారు కాబట్టి లైక్ ఏంటి అంటే ఈవిడికి అండగా అల్లు అర్జున్ గారు ఉన్నారు అని అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈవిడ ఫర్దర్ స్టెప్ ఒక స్టెప్ ఇన్ని సంవత్సరాల తర్వాత వేయగలిగింది అంటున్నా. దీనికి ఏం చెప్తారు? నేను అలా ఆ విషయంలో నేను అన్న కానీ ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక ఆడపిల్ల, ఆమె మంచి డాన్సర్లో మొత్తం టోటల్గా జానీ మాస్టర్ వాళ్ళు పైకి వచ్చింది కనుక ఆ అమ్మాయికి మంచి పర్ఫార్మెన్స్ ఉంది కనుక డాన్సర్గా బాగా చేయగలుగుతుంది, డాన్స్ కంపోజింగ్ బాగా చేయగలుగుతుంది కాబట్టి ఆమెకు వేషాలు ఇవ్వమని భయపడుతుంది కాబట్టి మా కంపెనీ నుంచి వేషాలు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చాడు. అంతే తప్ప ఆయనదేం ఎవరివైనా ఇస్తారు భరోసా, మేము అండగా ఉంటామో అంటారు కదా, అండగా ఉంటామమ్మా మీకు కాపాడు, నువ్వేమి ఇబ్బంది పడవద్దు, నీకు వేషాలు ఎవరు అనుకోవద్దు, ఇండస్ట్రీ అందరూ ఆయన సొత్తు మీ సొత్తు నా సొత్తు కాదమ్మా అని అంటారు కదా, అలా చెప్పాడు. అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు. వేరే విధంగా మనం దాన్ని రాజకీయ కోణంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అండ్ అలాగే చిరంజీవి మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో మన జానీ మాస్టర్ గారు బలయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? వాళ్ళకి కోల్డ్ వార్ ఎక్కడ జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న భేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా కూడా. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ కళ్ళది వెళ్ళి కలిసారు కదా, మళ్ళా బన్నీవాసు గారు కలిసారు కదా. బన్నీవాసు గారు అంటే ఆత్మ ప్రత్యాత్మ, బన్నీ గారు అల్లు అర్జున్ గారు బన్నీ గారు ఒకటే కదా, అరవింద్ గారు ఫాదరే కదా. చిరంజీవి గారిని మనం కలిసారు ఆగస్ట్ 15 అప్పుడు. అల్లు అర్జున్ గారు కూతురు వచ్చింది కదా జెండా వ్యవస్థకి. ఎక్కడ రిలేషన్షిప్ గ్యాప్లు ఉన్నాయి, గ్యాప్లు ఎక్కడ వచ్చింది, చిన్న విభేదాలు కుటుంబంలో ఉంటాయి కానీ వాళ్ళు అంతా ఒకటే. ఈ పిచ్చోళ్ళు మీరు నేను, మీరు నేను పిచ్చోళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు ఊ అంటారు అంతే తప్ప వాళ్ళు చాలా మేధావులు. అంటే నేనేమంటానంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే, నందమూరి ఫ్యామిలీ బాబాయ్ అబ్బాయి, అలాగే అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు ఒకటే. ఫ్యాన్స్ మళ్ళా వాళ్ళందరూ ఒకటే అయిపోతే మన పిచ్చోళ్ళు అవుతాం తప్ప వాళ్ళు ఒకటే ఉంటారు, మన పిచ్చోళ్ళు అవుతాం తప్ప దయచేసి వాళ్ళు కుటుంబాలు రెండు ఎప్పుడు ఒకటవుతుంటే అలాగవుతుంటాయి. మనం ఫ్యాన్స్గా ఆయన అభిమానంతోనే ఉండాలా, ఆయన సినిమా వస్తే చూడాలా, ఆయన కావాలంటే మంచి కార్యక్రమాలు చెప్తే చెయ్యాలి తప్ప కుటుంబాల విభేదాల్లోకి మనం వెళ్ళకూడదు. దయచేసి కుటుంబ విభేదాల్లోకి మనం వెళ్ళకూడదు. కనుక వాళ్ళు ఒకటే. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ఒకటవరా, హరికృష్ణ గారి ఫ్యామిలీ అదంతా ఒకటవరా, బాలకృష్ణ గారి ఫ్యామిలీ అదంతా ఒకటవరా. కానీ మనం కనుక ఫ్యాన్స్ ఆయన సినిమా చూడాలా, బాగుందంట ఆనందించాలా, ఆయన చెప్పే మంచి కార్యక్రమాలు ఏమంటే వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పే మంచి కార్యక్రమం వీళ్ళు చెప్పాలి. కనుక మనం వాళ్ళ కుటుంబాల జోలికి మనం వెళ్ళకూడదు అనేది నా విన్నపం. సార్ ఇప్పుడు రాజకీయ కోణంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాలూకు అని చెప్పేసి ఇట్లా చేశారు, సో ఆయన వారసత్వం నుంచి వచ్చారు, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు అందుకే ఇలా చేస్తున్నారు అంటే దీనికి ఏం చెప్తారు? ఆయన ఏం తప్పు చేయడు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలే, అఫీషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో కళ్ళు కనబడట్లేదా, కళ్ళు పోయాయా? వైసీపీ వాళ్ళకి కళ్ళు పోయాయా అంటున్నాను, కళ్ళు కనబడుతున్నాయి కదా, గుడ్డు కళ్ళు కావు కదా, మరి ఎందుకు బాధ? ఆయన అఫీషియల్గా నందిని గారిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వెంటనే విడాకులు తీసుకున్నాయి. విత్ ఇన్ డేస్ చక్రధర్రావు గారు అమ్మాయి నేను చెప్తున్నాను కదా పేరు కూడా, నందిని విశాఖపట్నం చక్రధర్రావు గారు అమ్మాయి. మాతో కాకినాడలో ఆయన కూడా మాతో ఈజ్ వర్కర్, వాళ్ళ ఫాదర్. మేము చేసినప్పుడు మాతో పాటు ఈజ్ వర్క్ చేశారు ఆయన కాపు పోరాట సమితిలో. కనుక వాళ్ళు మంచి కుటుంబం, చాలా మంచి వాళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళు మంచి వాళ్ళే. పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ అది. ఆ మ్యారేజ్లో వాళ్ళకిద్దరికి ఇష్టం లేదు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వెంటనే ఇమీడియట్లీ విడాకులకు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుని కొంచెం టైం పట్టింది, విడాకులు తీసుకున్నారు. అయిపోయిన తర్వాత రేణు దేశాయ్ గారిని లవ్ చేసి అఫీషియల్గా మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు కన్నారు. ఈరోజు 2 పిల్లలు కనబడట్లేదు నరేంద్ర మోడీ గారి వాళ్ళ దగ్గర. అఫీషియల్గా వాళ్ళకి రేపు ఉదయం రోడ్డు మీదకి రావద్దు, మనకి ఏదో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఆ అభిప్రాయ భేదాల్లోని ఒకే రిలేషన్షిప్లో మనందరం దూరంగా ఉందాం, ఇండివిజువాలిటీ వద్దు, మనకి మళ్ళీ మన గొడవలు తెచ్చుకోవద్దు, ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకొని వాళ్ళు విడాకులు తీసుకుని అఫీషియల్గా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, అంతే కదా, తప్పు ఎక్కడుంది? మ్యారేజ్ అఫీషియల్గా తీసుకున్నారు, విడాకులు తీసుకొని ఆమె ఆల్రెడీ వాళ్ళ పిల్లల బాధ్యత, వాళ్ళ బాధ్యత, అందరి బాధ్యత ఆయన చూసుకుంటున్నాడు. ఆయన రోడ్డు మీద పడలేదు కదా, మీలాగా ఇల్లీగల్ కాంట్రాక్ట్లు పెట్టలేదు కదా, అయితే నారీ నడుమురారి చేయలేదు కదా. అది అరగంట రమ్మని చెప్పలేదు కదా అంబటి రాంబాబు గారి లాగా, అవన్ శ్రీనివాసరావు గంట వచ్చి వెళ్ళిపో అని చెప్పలేదు కదా, అనంతబాబులో న్యూడ్ ఫోటోస్ దిగమని చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? అది ఆడపిల్లల్ని గౌరవించలేని పార్టీ ఏది ఉందంటే వైసీపీ.
ఆడపిల్లల్ని మొత్తం టోటల్గా ఒక చెల్లుల్నే గౌరవించలేని పార్టీ, చెల్లుల్ని తల్లిని గౌరవించలేని పార్టీ వైసీపీ పార్టీ. కనుక చెల్లుల్ని మొత్తం పైడ ఆర్టిస్ట్ డబ్బులు ఇచ్చి తిట్టించిన పార్టీ వైసీపీ పార్టీ. చెల్లులంటే విలువ తెలియదు, చెల్లులంటే వలస వచ్చిన చెల్లులకి విలువ తెలియదు, ఆడపడుచులకి విలువ తెలియదు. కనుక ఆయనకి అన్ని విలువలు తెలుసు, అన్ని వాల్యూస్ తెలుసు. అందుకే ఎవరిని ఎక్కడ కూడా ఏ రోజు పల్లెత్తి మాట ఏ ఒక్క ఫ్యామిలీని కూడా మాట్లాడలేదు, మాట్లాడు కూడా. ఎదుటి వాళ్ళ కోసం లేడీస్ కోసం బాధపడతారని మాట కూడా మాట్లాడు. కనుక ఆయన చేసింది హుందాతనం, మీరు చేసింది అక్రమ సంపాదన, అక్రమ సంబంధం. వైసీపీ వాళ్ళు చేసింది అక్రమ సంబంధం, అక్రమ సంపాదన. ఆయనకి అక్రమ సంపాదన లేదు, అక్రమ సంబంధాలు లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలా. 4వ భార్యగా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నారు. ఆయన మరి వస్తానన్నాడో రాలేదో తెలియదు, కానీ రాకుండానే గవర్నమెంట్ పడిపోయింది. నేను నాకొద్దు పెళ్ళి అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, మరి రాలేదు. రాకపోతే ఆయన ఏం చేస్తాడు? అవునా కదా మరి అది. కనుక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఆ పేరు ఎత్తటానికి కూడా వీళ్ళకి లేదు. ఆయన కాలు గోటుకు కూడా పనికిరారు వీళ్ళంతా. ఆయన హుందాతనానికి దానికి కాలు గోటుకు కూడా పనికిరారు. జానీ మాస్టర్ ఇస్ వన్ ఆఫ్ ది మెంబర్, నాట్ ఓన్లీ జనసేన. జనసేనకి కొన్ని కోట్ల మంది ఉన్న దాంట్లో ఒకరైనా, అంతే తప్ప దాన్ని పార్టీకి తీసుకొచ్చి పార్టీ ఏం చేసింది, ఎప్పుడైతే అభియోగం వచ్చిందో క్రమశిక్షణ తీసి పక్కన పెట్టింది. అలాగే డాన్స్ యూనియన్ నుంచి కూడా పక్కన పెట్టారు. ఇది రైట్, అది అంతే. ఎవరైనా మళ్ళీ క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారో తీసుకోరని తర్వాత విషయాలు కదా. ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నాలుగు అడ్డు ఉండదు, మన ఇష్టం వచ్చిన మాట్లాడుతాం. ఇందాక నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నువ్వు ఆడపిల్లవే కదా తల్లి. మరి ఆడపిల్లవే నీకు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే ఏం చేస్తావు? లాగపెట్టి కొడతా, అంతే కదా. మరి కడతావు కదా. అవతల మనం లోపరుచుకుందాం అని ఇప్పుడు నీకు ఏదో పెద్ద యాంకరింగ్ ఇస్తాను, లేకపోతే ఓనర్షిప్ ఇస్తానంటే నువ్వు లొంగిపోతే నీ తప్ప వాళ్ళ తప్ప చెప్పు కదమ్మా. మరి ఆమె తప్ప కదా. మరి ఇప్పుడు నువ్వు ఈ రోజు ఇంతదాకా 6,50,000 కార్డు ఎందుకు కట్టే రిలేషన్షిప్ లేకుండా, నీకు మన డాన్స్ రెసిడెంట్ గా కార్డు ఎందుకు కట్టే రిలేషన్షిప్ లేకుండా ఆయన ప్రయోజనాలు పొంది కాదమ్మా. అది కదా, కరెక్ట్ కాదు కదా. నేను ఆల్రెడీ నాకు ఆడపిల్ల ఉంది. కనుక నేను ఏమంటానంటే ఆడపిల్లలందరికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండండి. మృగాల్లాగా ఉన్నారు. మనం పని చేసుకునే బతకొచ్చు, మన నిజాయితీతో మనం ఎలాగైనా బతకొచ్చు. దయచేసి మనం ఈరోజు రాత్రి అందరం ఎక్కుతాం అని చెప్పి మనం తప్పు చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళు మనం తప్పు చూపించొద్దు అని అంటున్నాం. ఇది అన్నీ మన చేతుల్లో ఉన్నాయి, మా ఆయుధాలు. మన చేతుల్లో మన పవర్ ఉంది. మన చేతుల్లో పవర్ని వదిలేసి మనం ఎక్కడో ఏదో ఒక వీక్నెస్ దొరికిపోయి ఈరోజు మళ్ళీ అభియోగం చేయకూడదు, కరెక్ట్ కాదు. ఇది మన ఇండస్ట్రీ అందరి మీద పడుతుంది అని ఒక్కటి మాత్రం నేను వినిపిస్తున్నాను. అది